హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఇండియాలోనే టాప్ స్టార్స్లో ఒకరు మాత్రమే కాదు, వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరు బాలకృష్ణ గారు. ఏషియన్ కంట్రీస్లో బాలకృష్ణ గారికి ఉండేటటువంటి ఫాలోయింగ్ అనేది మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో కూడా జై బాలయ్య అనే స్లోగన్ అనేది ఎంత ఫేమస్సో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన చేసినటువంటి అనేక డిఫరెంట్ మూవీస్ అండ్ ముఖ్యంగా మాస్లో ఆయనకున్నటువంటి మాస్ ఇమేజే. మాస్లో ఆయన హిస్టరీ అనేది ఏ రేంజ్లో ఉంటుందంటే 1993లో 1.5 crore రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ హీరోగా నిలిచి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి తెలుగు హీరో మన బాలకృష్ణ గారు. టాలీవుడ్లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నటువంటి హీరో కూడా బాలకృష్ణే. అయితే ఆయన వచ్చి 50 ఏళ్ళు పూర్తయినా సరే ఇప్పటికైనా కేవలం 100కి పైగా సినిమాలు మాత్రమే చేయడం అనేది జరిగింది. దానికి ఒక కారణం ఉంది. ఆయన వద్దకు వచ్చినటువంటి అన్ని కథల్ని యాక్సెప్ట్ చేయకుండా చాలా సెలెక్టివ్గా ఆడియన్స్కి ఇంప్రెస్ చేద్దామని మంచి కాన్సెప్ట్స్ని సెలెక్ట్ చేస్తూ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. అందుకే ఒక పక్క మాస్ ఫ్యామిలీ మూవీస్ చేస్తున్నా సరే భైరవ దీపం, ఆదిత్య 369 లాంటి ఎన్నో విభిన్నమైనటువంటి సినిమాలు కూడా ఆయన చేయడం అనేది జరిగింది. ఆయన కెరియర్లో సమరసింహారెడ్డి, లెజెండ్, నరసింహనాయుడు ఇలాగ చాలా మాస్ మూవీస్ అనేవి ఉన్నాయి. అండ్ భైరవ ద్వీపం, ఆదిత్య 369, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆయన చేసినటువంటి అనేక మాస్ ఫిల్మ్సే. అయితే ఇది కేవలం బాక్స్ ఆఫీస్ హిట్స్ ద్వారా ఆయనకు ఉండేటటువంటి క్రేజ్ ద్వారా మాత్రమే వచ్చిన స్థాయి కాదు. ఆఫ్ స్క్రీన్లో ఆయన వ్యక్తిత్వానికి కూడా ఉన్నటువంటి ఫాలోయింగ్ వల్ల వచ్చినటువంటి క్రేజ్. ఈరోజు బాలకృష్ణ గారు టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా ఉన్నారంటే ఆయన వ్యక్తిత్వం కూడా అందుకు ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఈరోజు మనం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే ప్రభాస్ చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలకు వెళ్లే ముందు ఒక ముఖ్య గమనిక. కొన్ని ఒఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని చేయడం అనేది జరిగింది, గమనించగలరు. వీడియో స్టార్ట్ చేసే ముందు బాలకృష్ణ గారు అండ్ ప్రభాస్ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రభాస్ సినిమా 2003లో రిలీజ్ అయినటువంటి రాఘవేంద్ర. 2003 మార్చ్ 28న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. డైరెక్టర్ సురేష్ కృష్ణ కావడంతో ఈ సినిమా ప్రభాస్కి స్టార్డమ్ తీసుకొస్తుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది. ఈ సినిమాని హిందీలో సన్యాసి, ది వారియర్ సెయింట్ అండ్ మలయాళంలో శక్తి అనే పేర్లతో డబ్ చేయడం అనేది జరిగింది. ఇక హిందీలో మళ్ళీ సురేష్ కృష్ణ డైరెక్షన్లోనే రాకీ ది రెబల్ అనే టైటిల్తో రీమేక్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచినటువంటి ఫిలిం సురేష్ కృష్ణ గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. బాలకృష్ణ గారి ఇమేజ్కి తగ్గట్టుగా ఉన్నటువంటి స్క్రిప్ట్ని ఆయనకు వినిపించినటువంటి సురేష్ కృష్ణ గారికి బాలకృష్ణ గారు ఆ టైంలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాతో చాలా బిజీగా ఉండడం అండ్ ఈ స్టోరీ ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించకపోవడంతో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ స్టోరీ ఆయన యాక్సెప్ట్ చేయడంతో ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా స్క్రిప్ట్ని చేంజ్ చేసి ఆయనతో తీయడం అనేది జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. మరి బాలకృష్ణ గారు ఈ సినిమా చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 2005లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి ఛత్రపతి. నిజానికి ప్రభాస్ గారితో ఈ సినిమా ఓకే అయిన తర్వాతే ఫుల్ స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని ప్రభాస్ గారికి చెప్పడానికి ముందు రాజమౌళి గారి దగ్గర ఓన్లీ ఈ కాన్సెప్ట్ మాత్రమే ఉంది. సింహాద్రి సినిమా తర్వాత ఈ కాన్సెప్ట్ని సై సినిమా టైంలోనే విజేంద్ర ప్రసాద్ గారు అండ్ రాజమౌళి గారు రెడీ చేయడం అనేది జరిగింది. అయితే 2003లో రిలీజ్ అయినటువంటి సింహాద్రి సినిమా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో రాజమౌళి గారు టాప్ డైరెక్టర్గా మారిపోయారు. ఆ తర్వాత ప్రతి హీరో కూడా ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నించారు, వాళ్ళలో ప్రభాస్ ఒకరు. అయితే రాజమౌళి గారు మాత్రం బాలకృష్ణ గారితో సినిమా చేయడానికి ప్రయత్నించారు. సింహాద్రి కథ కూడా ముందుగా బాలకృష్ణ గారికి చెప్పింది. ఆయన రిజెక్ట్ చేస్తేనే జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం అనేది జరిగింది. అలాగే ఛత్రపతి కాన్సెప్ట్ కూడా సై సినిమా టైంలోనే ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే ఆయన ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అలాంటి సేవియర్ బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి స్టోరీస్ అనేవి ఆయన కెరీర్లో ఆయన ఎన్నో చేయడం అనేది జరిగింది. అయితే ఇది మాత్రం ఒక రకంగా రాంగ్ డెసిషన్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఇంత మంచి సినిమా ఆ టైంలో బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆ టైంలో బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. ఇక బాలకృష్ణ గారి స్థాయి అనేది ఏ లెవెల్లో ఉండేదో ఎవరు ఊహించలేరు కూడా. ఆ టైంకి ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ మాస్ మూవీని గనక చేసి ఉండుంటే ఇంకా ఆయన రేంజ్ అనేది ఏ రకంగా ఉంటుందో మన ఊహకి కూడా అందదు. అయితే కొన్ని అనివార్యమైన కారణాల వల్ల సింహాద్రి లాగే ఈ సినిమాను కూడా ఆయన వదులుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇదే కాన్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పగా ఆయనకి ఎంతగానో నచ్చింది. ఆయన చేయడానికి ముందుకు వద్దాం అనుకున్నా సరే అప్పటికే నరసింహుడు అండ్ అశోక్ లాంటి సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో ఆయన కూడా ఈ స్క్రిప్ట్ని ఆయనకి ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సి వచ్చింది. ఇక అదే టైంలో రాజమౌళి గారితో ఎలాగైనా సినిమా చేయాలని ప్రభాస్ గారు అనుకుంటున్న సంగతి రాజమౌళి గారితో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు సై సినిమా తర్వాత ప్రభాస్ గారికి తగ్గట్టు ఈ ఫుల్ కాన్సెప్ట్ని స్క్రిప్ట్ని చేంజ్ చేసి ఆయనతోనే ఈ సినిమాని చిత్రీకరించడం అనేది జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలవడం మాత్రమే కాకుండా ప్రభాస్ గారిని స్టార్ హీరోగా మార్చింది. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారే చేసి ఉండుంటే ఆ టైంలో బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది, సౌత్ ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఛత్రపతి సినిమా బాలకృష్ణ గారు చేసి ఉంటుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని, అండ్ బాలకృష్ణ గారు ఈ సబ్జెక్ట్ ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 3 యోగి. 2007 సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. సినిమాకి నెగిటివ్ టాక్ రావడం అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి దేశముద్రు సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది. వివి వినాయక్ గారి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా, నయనతార హీరోయిన్గా, సీనియర్ యాక్టర్ శారదా గారు ముఖ్య పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం అందించడం అనేది జరిగింది. ఈ సినిమాని కన్నడలో శివరాజ్ కుమార్తో రీమేక్ చేయడం అనేది కూడా జరిగింది. అండ్ కన్నడలో అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఈ ఫిలిం స్టోరీని వివి వినాయక్ గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. చెన్నకేశవ రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్గా నిలవడంతో ఆయనతో మరొక మాస్ మూవీ చేద్దామని లక్ష్మీ సినిమాని ముందుగా బాలకృష్ణ గారికి చెప్పారు వివి వినాయక్ గారు. అయితే ఆ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. కారణాలు ఏంటో తెలియదు కానీ ఆ లక్ష్మీ సినిమా బాలకృష్ణ గారి దగ్గర నుండి వెంకటేష్ గారి వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత తన నెక్స్ట్ మూవీ అయినటువంటి యోగి సినిమా కథను కూడా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది వివి వినాయక్ గారు. అయితే కథ విన్న తర్వాత బాలకృష్ణ గారికి ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎక్కలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ చేంజ్ చేయమని వివి వినాయక్ గారితో చెప్పారు బాలకృష్ణ గారు. అయితే క్లైమాక్స్ అనేది ఈ విధంగా ఉంటేనే చాలా ఎమోషనల్గా ఉంటుందని వివి వినాయక్ గారు భావించారు. సో బాలకృష్ణ గారికి తగ్గట్టుగా స్టోరీలో చేంజెస్ చేయడంలో వివి వినాయక్ గారు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. సో ఈ రకంగా ఆయనకు తగ్గట్టుగా స్టోరీ లేదని ఈ సినిమాని మరికొన్ని సినిమాలతో ఆయన బిజీగా ఉండడం, ఇలా అనేక రీజన్స్తో ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది బాలకృష్ణ గారు. ఆ తర్వాత ప్రభాస్ గారికి చెప్పగా ఆయన ఒప్పుకున్నారు. అయితే ఆయన కెరీర్లోనే ఆ టైంలో ఫెయిల్యూర్గా నిలిచింది ఈ ఫిలిం. మాస్ మూవీగా తెరకెక్కినటువంటి ఈ ఫిలిం బాలకృష్ణ గారు చేసి ఉండుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఇంకా పెద్ద విజయాన్ని సాధించి ఉండేది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ గారు హీరోగా నటించగా ఫెయిల్ అయింది. మరి దీనిపై మీ ఒపీనియన్ని, బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. చూసారు కదా, నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే ప్రభాస్ చేసినటువంటి సినిమాలు ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ దీనిపై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మేము ఏదైనా సినిమాని మిస్ చేసి ఉండుంటే అవేంటో కూడా కింద కామెంట్లో మాకు తెలియజేయండి.